నాడు అడ్డగోలుగా దోచిపెట్టారు. జిల్లాల్లో అసైన్ చట్టాన్ని కాపాడాల్సిన వారు అడ్డగోలుగా వ్యవహరించారు. ఫ్రీ హోల్డ్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని లక్షలాది ఎకరాల భూములకు నాడు వైసీపీ పెద్దలకు దోచిపెట్టారు. వైసీపీ ప్రభుత్వం చివరి 7 నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 13,59,905 ఎకరాల భూములను జిల్లా కలెక్టర్ ఫ్రీ హోల్డ్ చేశారు. ఇందులో 5,74,306 ఎకరాలు చట్టాలను ఉల్లంఘించి మరి జిల్లాలో కీలక పోస్టులను కొందరు ఐఏఎస్ అధికారులు నిషేధ విముక్తి కల్పించారు. రెవెన్యూ విచారణలో తేలింది. ఇందులో 2.64 లక్షల ఎకరాలకు అసలు రెవెన్యూ రికార్డులు లేకపోవడం గమనార్హం. ఇందులో ఏదో గ్యాంబ్లింగ్ జరిగి ఉండొచ్చని లోతైన విచారణ చేస్తే వాస్తవాలు వెలుగు చూస్తుంటే రెవెన్యూ శాఖ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. రోజు ఇది పత్రికల్లో రాసుకోవడానికి పనికొస్తుంది. లేని భూముల్ని ఎలాగ నిషేధం ఎత్తేస్తారు, అప్పుడు ఆ భూమి లేనట్టు కదా. రెండవది ఇప్పటిదాకా జగన్ ఏమిచ్చాడని చెప్తున్నారు. 13,59,000 ఎకరాలు ఏళ్ల తరబడి ఎవరి చేతులు అయితే ఉందో వాళ్ళకే ఇచ్చేశాడు. 13,59,000 ఎకరాలు. అది ఆపడానికి జరుగుతున్న కుట్రతో కూడినటువంటి స్టోరీలు తప్పించి మరేమి లేదు. అయితే పల్లెల్లో పనుల సందడి అంటూ